ఎక్కడికి వెళ్తున్నాం చుట్టూ చూసి చెప్పు. కొన్ని స్టఫ్ ఉన్నాయి కొనుక్కోవడానికి, మీకు కావచ్చు చూపిస్తాను నేను ఏమేమి కొనుక్కున్నాను. చూడు. ఓకే, ఇక్కడ మాకు ఎంతసేపు అంటే ఒక 10 minutes జర్నీ ఉంటుంది, చాలా దగ్గర అనమాట. సో యా, మీకు డెక్లతో నేను చూపిస్తాము. చూపిస్తా ఉంది, బాగుంది అనమాట. సో ఓకే, లెట్స్ గో. మా దగ్గర నుంచి అయితే ఒక 5 minutes జర్నీ అయినా కూడా ఈ వెహికల్స్ వస్తే ఇదే ప్రాబ్లం. యూటర్న్స్కి వాటికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు మేము ఇలా వెహికల్ వేసుకోవడం వెళ్ళడం వల్ల మాకు ఇంకా 5 minutes ఎక్స్ట్రా పట్టింది. యూటర్న్ వల్ల దగ్గర ఎక్కడ లేదు, యూటర్న్ చాలా దూరం వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చింది. మనం వాకింగ్ అయితే ఇంకా త్వరగా వెళ్ళిపోయేవాళ్ళం మేము. అండ్ డెకాథ్లాన్లో ఏముంటాయంటే స్పోర్ట్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది మనకి. ఫ్రమ్ A to Z అన్నీ దొరుకుతాయి. లైక్ క్లోత్స్ అండ్ కానీ మనకి షూస్ కానీ ప్రతి స్పోర్ట్స్కి యాక్సెసరీస్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట డెకాథ్లాన్లో. మనకి చీప్వి ఉంటాయి అండ్ హైయెస్ట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. అంటే చీప్ అంటే మనకి మినిమం 400 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మనం వచ్చేసాము డెకాథ్లాన్కి. జనాలు అయితే ఉన్నారు, పిల్లలు అయితే ఎక్కువ మంది వచ్చారు. స్పోర్ట్స్ ఆడితే చాలా బెటర్, మన బాడీ ఫిట్నెస్కి కానీ దేనికన్నా బాగుంటుంది పిల్లలకి కానీ. సో యా, లెట్స్ ఎంకరేజ్ స్పోర్ట్స్. వచ్చేసాము డెకాథ్లాన్కి, మన లోపలికి వెళ్తున్నాం. అండ్ కోవిడ్ ప్రోటోకాల్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు. మనకి ఎక్కడ పడితే అక్కడ శానిటైజర్స్ అయితే ఉన్నాయి అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా బాగానే ఉంది. మన బిల్డింగ్ దగ్గర కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఉంది. సో మేము వచ్చి రాగానే వచ్చామో లేదో మా వాడు అప్పుడే స్టార్ట్ చేసాడు. దాని అంత కూడా లేడు వాడికి, దాన్ని బట్టి డ్రైవ్ చేసేస్తాడంట. ఎలా ఊపుతున్నారు చూడండి. యా, అండ్ ఇదంతా మీకు చూపిస్తున్నదంతా బాస్కెట్బాల్ సెక్షన్, దానికి రిలేటెడ్ క్లోత్స్ ఇవి. అండ్ ఇది బాస్కెట్బాల్ షూస్ అనమాట. అండ్ ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుందంటే ప్రతి స్పోర్ట్కి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ సెక్షన్, ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ సెక్షన్, అట్లా అన్ని దానికి రిలేటెడ్ స్టఫ్ అంతా ఒకే సెక్షన్లో పెడతారు. అండ్ ఇవంతా జస్ట్ కొన్ని యాక్సెసరీస్ అనమాట, లైక్ క్యాప్స్, గగుల్స్ అన్నీ ఒక చోట పెట్టారు. అండ్ ఇవి ఫిషింగ్ రాడ్స్. ఇవి ఏంటంటే బిగినర్కి సెపరేట్గా, ప్రోకి సెపరేట్గా పెట్టారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏంటంటే బిగినర్ ఫిషింగ్ రాడ్స్ అనమాట. ఇవి మనకి 499 నుంచి స్టార్ట్ అయినాయి, కాస్ట్ 449 నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ అనమాట, 2300 అట్లా ఉన్నాయి. ఇవన్నీ రెయిన్ కోట్స్. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా మనకి అన్ని టైప్స్ ఆఫ్ గ్లౌజెస్ కానీ అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లల చెప్పల్స్ నుంచి. అండ్ ఇదైతే ఉందో ఇది ఏంటంటే టర్టిల్ నెక్ నుంచి మనకి నోస్ వరకు కవర్ చేస్తుంది అనమాట. నెక్ నుంచి నోస్ వరకు కవర్ వస్తుంది, ఫేస్ మాస్క్ టైప్. అండ్ ఇవేమో షూస్. అంటే ఇది రెయిన్ అంటే మనం రెయిన్ కోట్లా అంటే
రెయినీ సీజన్ అప్పుడు వేసుకోవడానికి షూస్ అనమాట. అంటే మనకి యాంకిల్ లెంత్ నుంచి మనకి నీ వరకు కవర్ చేస్తుంది వర్షం వచ్చినప్పుడు. సో అదంతా అప్పుడు వేసుకునేందుకు ఉంది. అండ్ రెయిన్ కోట్స్ ఉన్నాయి సెపరేట్గా. మనకి కావాలంటే సెపరేట్ ప్యాంట్స్ సెపరేట్గా కొనుక్కోవచ్చు, ఆర్ ఓన్లీ పైన టాప్ కావాలంటే టాప్స్ సెపరేట్గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తుందంతా మెన్స్ సెక్షన్. ఇదంతా ఇక్కడంతా లేడీస్ సెక్షన్ లేదు, ఇదంతా ఓన్లీ మెన్స్ సెక్షన్. అండ్ ఇవి అంబ్రెల్లాస్. ఇవి ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి, అది మనం పాకెట్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయేలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ డిఫరెంట్ ప్యాంట్స్, కార్గో ప్యాంట్స్, మిలిటరీ ప్యాంట్స్, మిలిటరీ షర్ట్స్ అంతా మొత్తం అంతా మెన్స్ సెక్షన్కి రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ. in different types of glouses. And ఇదంతా వార్మ్ షర్ట్స్. అండ్ ఈవెన్ ఈ క్యాప్స్ కూడా చాలా క్యూట్గా బాగుంటాయి. మనకి ఇయర్స్ కూడా బాగా కవర్ అవుతాయి వింటర్ సీజన్లో. మేమైతే ఒక క్యాప్ కూడా తీసుకున్నాము మేము కూడా. ఇది కాస్ట్ వచ్చేసి ఒక 499 ఉంది. మనకి ఇదంతా మిలిటరీ ప్యాంట్స్, షర్ట్స్, కార్గో ప్యాంట్స్ అవి ఉన్నాయి. ఇది కూడా మొత్తం మెన్స్ సెక్షన్ ఇటు పక్కన కూడా. అండ్ ఇదంతా జిమ్ వేర్, జిమ్ వేర్ కాదు, అంటే జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ బైసికల్, జిమ్ సైకిల్స్, ట్రెడ్మిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీకు తర్వాత మొత్తం చూపిస్తాను. అండ్ ఇవి యారో బోర్డ్స్ అనమాట. యారో డ్రాప్ బోర్డ్స్ మనం సర్కిల్లో యారోస్తో మనం త్రో చేసుకున్నది ఒక టైప్ ఆఫ్ గేమ్, ఇండోర్ గేమ్ టైప్. అండ్ ఇవన్నీ స్పోర్ట్స్ షూస్, చాలా వెరైటీస్ అండ్ చాలా కలర్స్లో ఉన్నాయి. ఇవి కాస్ట్ వచ్చేసి ఒక 1000 అట్లున్నాయి, 1799 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ క్రోక్స్ కూడా. అండ్ ఈ సెక్షన్ మొత్తం అంతా స్కేటింగ్ రిలేటెడ్ అనమాట. మనకి చిన్న చిన్న స్కేటింగ్ బూట్స్ నుంచి అండ్ స్కేటింగ్ బోర్డ్స్ వరకు మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. లైక్ మనకు అన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే హెల్మెట్స్ కానీ, నీ క్యాప్స్ కానీ, గ్లౌజెస్ కానీ, మనకి స్కేటింగ్ మనకి ఏం కావాలో A to Z అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ అది కూడా స్కేట్ బోర్డ్స్ అవి కూడా మనకి ఇయర్స్ వైజ్ డివైడ్ చేస్తారు. మనకి చిన్నప్పటి నుంచి లైక్ ఫ్రమ్ అడల్ట్ టు చైల్డ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇయర్ వైజ్ కూడా సెపరేట్ ఉంటుంది. అండ్ దట్ అండ్ బిగినర్స్కి ఒక స్కేట్ బోర్డ్ ఉంటుంది, అండ్ ప్రొఫెషనల్కి ఒక స్కేట్ బోర్డ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు చూడండి, 3 to 7 yearsకి, ఇది 5 to 7 yearsకి, ఇది 8 to 12 yearsకి, అండ్ ఇట్ ఈస్ అబోవ్ 12 years. అండ్ కింద ఉన్నది బిగినర్ బోర్డ్ అనమాట. అలా డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఉంటుంది. సో మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బూట్స్ కూడా అంతే, చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళకు మనకి సింగిల్ వీల్స్ ఉంటాయి, డబుల్ సైడెడ్ వీల్స్ ఉంటాయి. సో అన్నీ మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇదంతా స్విమ్ వేర్ అనమాట. అంటే మనకి స్విమ్ వేర్ కూడా మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. క్లోత్స్ దగ్గర నుంచి మనకి కావాల్సిన స్పెట్స్ నుంచి క్యాప్స్ అన్నీ ఉంటాయి. ఇదేమో నెక్ వెస్ట్ అనమాట. మనకి ఏం కావాలో అన్నీ ఫ్రమ్ కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి కిడ్స్ క్లోతింగ్ స్విమ్ వేర్వి ఇటు పక్కన. అండ్ ఇటు పక్కన అయితే ఉమెన్కి సంబంధించిన క్లోతింగ్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఫ్రమ్ 799 అట్లా స్టార్ట్ అయినాయి. ఓన్లీ లెగ్గిన్స్ ఉమెన్కి బాటమ్ వేర్ వచ్చి 799 నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోండి చెప్పాను కదా, క్యాప్స్, ఇది స్విమ్వేర్ క్యాప్స్, గోగల్స్ అండ్ నార్మల్ చప్పల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ టైప్. ఇది
అండ్ ఇవి టవల్స్ అనమాట. ఇవేంటంటే ఒక చిన్న టైప్ ఆఫ్ టవల్స్ మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు హెడ్ని. మనం స్విమ్మింగ్ అయిపోయాక హెయిర్ని డ్రై చేసుకోవడానికి పెట్టుకోవడానికి అనమాట. ఈ టవల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ఇప్పుడు క్రికెట్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ మనకంతా క్రికెట్ రిలేటెడ్ దొరుకుతుంది. మనకి ఫ్రమ్ బ్యాట్ నుంచి బాల్స్ ఫ్రమ్ అన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మనకి అవుట్ఫిట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒక మినీ ప్లే గ్రౌండ్ కూడా పెట్టారు. జనరల్గా అయితే మామూలుగా ట్రయల్ చేసుకోవచ్చు అనుకుంటా, బట్ ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల మనకి అది కూడా ఏమీ ఇవ్వట్లేదు. అండ్ మన టోర్నమెంట్స్కి కూడా మనం వెళ్ళాలనుకుంటే మొత్తం అంతా యూనిఫామ్లో వైట్ వేసుకుంటారు కదా, మనకి అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది క్రికెట్ షూస్. అండ్ ఇక్కడ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. మా చింటూకి బ్యాక్ ప్యాక్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాక్ ప్యాక్స్ కలెక్షన్కి వెళ్ళిపోతాడు. అండ్ ఇవి వచ్చి నీ క్యాప్స్. చూస్తున్నాడు ఏం కొనాలి, లాస్ట్కి డిసైడ్ అయ్యి ఏమీ కొనలేదు. అండ్ ఇదంతా బ్యాడ్మింటన్ సెక్షన్. ఇది మనకి ఫ్రమ్ ఇక్కడ రేంజ్ వచ్చేసి 699 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ అప్ టు 25,000 వరకు ఉన్నాయన్నమాట. ఫ్రమ్ బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు. మనకి బిగినర్స్ 699 నుంచి తీసుకుంటే సరిపోతుంది. అది మనం చూసుకుని మనకి నచ్చింది ఏదైతే కొనుక్కోవచ్చు అనమాట. మీకు చూపిస్తున్నది ఏంటంటే ఒక 1600 అట్లా ఉంది ఇది కాస్ట్. అండ్ ఇటు పక్కనకు వస్తే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అది 699 అనమాట. 2 షటిల్స్ వస్తాయి. 2 బ్యాడ్మింటన్స్ ప్లస్ షటిల్ కాక్స్ ఇవి వస్తాయి అనమాట మనకి ప్యాకేజ్లో. ఇది 699 ఉంది కాస్ట్. చిన్నపిల్లలకి చిన్న బ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మన బ్యాడ్మింటన్ అవుట్ఫిట్స్ ఇవి ఉమెన్కి ఆర్ జెంట్స్కి అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ షటిల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ బ్యాడ్మింటన్ షూస్ ఇవి చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఎప్పుడైనా మనం బుక్ చేసుకుంటే ఎక్కడైనా స్టేడియంకి మనకి పక్కా షూస్ లేకపోతే వెళ్ళొచ్చారు. సో మనకి బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటే షూస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్యాట్స్ చెప్పా కదా, 25,000 ఇది కాస్ట్. అండ్ ఇవన్నీ బ్యాడ్మింటన్ షూసే. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా ఆర్చరీ సెక్షన్. ఇప్పుడు మనకు వస్తున్నది ఇదంతా ఆర్చరీ వాళ్ళకి రిలేటెడ్ బూట్స్ అండ్ వాళ్ళకి డ్రెస్ కోడ్స్ ఉంటాయి కదా, వేసుకొని చేస్తారు కదా, దానికి రిలేటెడ్ అవుట్ఫిట్స్ అనమాట ఇవి ఆర్చరీకి. ఆర్చరీ బోర్డ్స్ ఇవి 2500 1500 అట్లా ఉన్నాయి కాస్ట్ ఇది. నేను మీ కింద చూపించా కదా ఆరో బోర్డ్స్ అవి. అండ్ దానికి రిలేటెడ్ అవుట్ఫిట్స్. అండ్ మనకి దాంతోపాటు మనకి నార్మల్ మనం ఆడుకునే క్యారమ్ బోర్డ్స్ అండ్ దానికి రిలేటెడ్ కాయిన్స్ సపరేట్ అన్నీ ఉన్నాయి. అందుకే మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు సపరేట్ స్పోర్ట్స్ రిలేటెడ్ అన్నీ దొరుకుతుంది అనమాట. అండ్ ఇదంతా ఉమెన్ జిమ్ వేర్, మై ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ మనకి జిమ్ వేర్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. మనకి అవుట్ఫిట్స్ కానీ మనకి స్కిప్పింగ్, డంబల్స్, బాటమ్స్, టాప్స్, స్పోర్ట్స్ బ్రాస్, యోగా మ్యాట్స్ అన్నీ చూసారా, డంబల్స్, స్ట్రెచర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి కాస్ట్ వచ్చేసి 699, 799 అండ్ 1000, 1500 అట్లా ఉన్నాయి.
కంఫర్టబుల్ ఉంటాయి. డెకాథ్లాన్‌లో అవుట్‌ఫిట్స్ ఎప్పుడు మనకి కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ బ్రాస్ కూడా మనకి చాలా బాగా ఉంటాయన్నమాట. అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అంటే ఇది మనకి స్టార్టింగ్ 899 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ అవి చాలా కంఫర్ట్ ఉంటాయి. మా వాడు అప్పుడే పడుకుని పోయాడు చూసారా, వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని పోయాడు. బట్ 15 మినిట్స్‌కి లెగిసిపోయాడు. స్లీపింగ్ బేబీ. అండ్ ఎదురుగుండానే ట్రయల్ రూమ్స్ అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎవరు ట్రయల్ చేయట్లేదు. అండ్ మీకు చెప్తున్నాను కదా 899 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి స్పోర్ట్స్ బ్రాస్ ఉన్నవి. బట్ దే ఆర్ వర్త్ ఇట్. అండ్ ఇవి స్ట్రెచబుల్, ఇంట్లో ఇండోర్గా మనం జిమ్ చేసుకోవడానికి అనమాట. అండ్ మనకి లేడీస్ జిమ్ వేర్ పక్కనే మెన్స్ జిమ్ వేర్ ఉంది. ఇదంతా మెన్స్ జిమ్ వేర్ సెక్షన్. అండ్ ఇక్కడ అంతా మనకి ఇండోర్ జిమ్ సెక్షన్ ఉంది. మనకి ఇదంతా థ్రెడ్ మిల్స్, ఇందాక చూపించాను కదా, సైకిల్స్ అండ్ థ్రెడ్ మిల్స్ అనమాట. ఇవి ప్రెజెంట్ అవసరం లేదు కదా అని మేము అంత డీటెయిల్గా వెళ్ళి చూడలేదు, ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంది అక్కడ. సో మేమకి వెళ్ళలేదు. అండ్ ఇవంతా మనకి ఇండోర్ చేసుకునే వెయిట్స్ అనమాట, ఇంట్లో చేసుకోవడానికి. అండ్ ఇవంతా అడల్ట్ బైసికల్స్ ఇవన్నీ, అంటే కొంచెం పెద్దవాళ్ళకి. అండ్ సైకిల్స్కి రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడే ఉండింది. అంటే సైకిల్స్కి ఉన్న హెల్మెట్, గ్రిప్, హ్యాండ్ గ్రిప్స్ అండ్ సీట్స్ ఉంటాయి కదా సెపరేట్గా, అవి మొత్తం గాగుల్స్ అన్నీ సెపరేట్ ఇక్కడే ఉన్నాయి. అండ్ అది అడల్ట్స్ బైసైక్లింగ్ సెక్షన్ అయితే ఇది కిడ్స్ బైసికల్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్నీ చిన్న సైకిల్స్, చిన్నవన్నీ రిలేటెడ్ పిల్లలకి చిన్న హెల్మెట్స్ చూసారా, చిన్న హెల్మెట్స్ అండ్ చిన్న గ్లౌజెస్. ఇది కొంచెం చూపిస్తున్నాను మీకు. చిన్న హ్యాండ్స్కి గ్లౌజెస్ అన్నీ ఉంటాయన్నమాట, చిన్న క్యాప్స్ అన్నీ. అంతా కిడ్స్ది బైసికల్ సెక్షన్ ఇదంతా. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చెప్పాలంటే సైకిల్స్ బాగా సోల్డ్ అవుతాయి అనుకుంటా, ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది అండ్ చాలా కలర్స్లో అయితే ఉన్నాయి. డెక్లోథాన్ వచ్చేసి నా హైదరాబాద్లో ఒక 2-3 ఉన్నట్టున్నాయి బ్రాంచెస్. ఐఎమ్ నాట్ షూర్, బట్ 2-3 అయితే ఉన్నట్టున్నాయి. మనకి విజయవాడలో అయితే ఓన్లీ ఒక బ్రాంచ్ అయితే ఉంది. అండ్ ఇదంతా కిక్ బాక్సింగ్ సెక్షన్. ఇంకా కిక్ బాక్సింగ్ సమ్ రిలేటెడ్ గ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదంతా కిడ్స్ జిమ్ వేర్ అనమాట, వాళ్ళకి రిలేటెడ్ స్టఫ్ ఇదంతా. అండ్ ఇందాక మీకు డంబల్స్ చూపించడం మర్చిపోయాను. కొన్ని డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. 1 kg, 2 kg, 3 kg అండ్ 5 kgs కూడా ఉన్నాయి. నేను 3 kgs తీసుకున్నాను. 3 kg డంబల్స్ వచ్చేసి 1500 కాస్ట్ పడింది. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేజెస్ బాల్స్ కూడా ఉన్నాయి. అండ్ యోగా బాల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి అవుట్డోర్ టెంట్ అనమాట. మనకి ఎప్పుడైనా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, నైట్ క్యాంప్కి అలా పెట్టినప్పుడు. అండ్ దానికి రిలేటెడ్ బెడ్ అని చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. షాపింగ్ అయితే అయింది. సో ఇంకా ఇక్కడ నుంచి మేము నయాన్ని ఏంటంటే ఇంకా సాలిడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అవకాడోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అది చాలా మంచి ఫ్రూట్. మనకి బేబీస్ ఫస్ట్ ఫుడ్స్లో ఇది చాలా రికమెండెడ్ అనమాట. సో అది మేము గూగుల్లో సెర్చ్ చేస్తే గ్రాండ్ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంది, మోడర్న్ సూపర్ మార్కెట్, అది బెంజ్ సర్కిల్లో ఉంది. సో వాళ్ళకి కాల్ చేసి అడిగితే అవైలబుల్లో ఉందని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే లేని ఫ్రూట్స్ అంటూ లేవు, అన్నీ ఉన్నాయి. జనరల్ సూపర్ మార్కెట్ అంటే మనకి నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి మీకు అంత డీటెయిల్గా చూపించలేదు, జస్ట్ పైపైన చూపిస్తాను అంతే. సూపర్ మార్కెట్ జనరల్గా అన్ని సూపర్ మార్కెట్స్ ఒకలానే ఉంటాయి కదా. ఫ్రూట్స్ అయితే మాత్రం మనకి లేని ఫ్రూట్ అంటూ లేదండి, అన్నీ ఉన్నాయి.
సో మేము అవకాడో చూసాం ఫస్ట్, ఒక రౌండ్గా ఉంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అది తీసుకున్నాం, కానీ దాని తర్వాత మేము న్యూజిలాండ్ అవకాడోస్ తీసుకున్నాము. అవి 3 వచ్చేసి 750 రూపీస్ పడింది. ఇది 1 kg అంటే ఒకటి కేజీ అనమాట, 280 రూపీస్ పడుతుంది. మేము అది తీసుకోలేదు. అండ్ ఇవన్నీ రెడీ టు ఈట్ ఫ్రూట్స్ అనమాట. కస్టర్డ్ కానీ అండ్ పక్కన పప్పాయ అన్నీ కట్ చేసి ఆల్రెడీ ఉన్నాయి. సో మనకు కావాలంటే రెడీ టు ఈట్ తీసుకుని తినేయవచ్చు. అండ్ అవకాడోస్ అయితే మేము న్యూజిలాండ్ అవకాడోస్ మేము ఇందాక మీకు చూపించాను కదా. అండ్ కిందంతా బేకరీ అనమాట. ఇక్కడ బయటకు వస్తే బేకరీ ఉంది. సో ఇంకొచ్చేసాం, పార్కింగ్లో కూర్చున్నాం. ఇందాక మీకు చూపించాను కదా, రెడీ టు ఈట్ కస్టర్డ్ ఉంది కదా. సో అది పార్కింగ్లో పెట్టుకుని తింటున్నాం అనమాట. కూలింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడే తినడం స్టార్ట్ చేసాం. అయితే చాలా బాగుంది టేస్ట్. మేము తింటుంటే మరి మా బుడ్డోడికి కొంచెం బోర్ కొడుతుంది కదా. సో వాడికైతే ఓల్డ్ మెక్డొనాల్డ్ సాంగ్ పెట్టాము. వాడికి చాలా ఇష్టం ఈ పాట. ఎలాంటి మూడ్లోనే పెడితే చాలా చూసేస్తాడనమాట. సో వాడు చూస్తూ ఉంటే మేము మా పని కానిచ్చేసాం, మేము తినేసాము. సో అయిపోయింది. ఇంకా రిటర్న్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఒక 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము, 5 to 10 minutes అయింది. సో ఇంకా వెహికల్ కదలట్లేదు. సో వీటికి అటు బోర్ కొడుతుందని చెప్పేసి చూడండి ఏం చేపిస్తున్నాడు. వాడు డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్, న్యూట్రల్లోనే ఉంది. సో నో ప్రాబ్లం. అండ్ మీకు విషయం తెలుసా, ఆడికి డ్రైవింగ్ ఎఫెక్ట్ రావాలి అని చెప్పేసి రేసింగ్ సౌండ్ ఉంటుంది కదా, అది కూడా ప్లే చేసి పెడుతున్నాడు. మీకు నేను అన్నీ వినిపించలేను, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి కదా. సో అవన్నీ వినిపించలేను, బట్ ఐ కెన్ సే కదా. అది పెట్టి వాడికి పక్కన ఎఫెక్ట్ పెట్టి డ్రైవ్ చేపిస్తున్నాడు. పెట్టామో లేదో పాపం అది ఒక 5 minutes అయిందంతే. అయిన వెంటనే ఇంకా సిగ్నల్ పడిపోయింది. సో అక్కడ ఎంజాయ్మెంట్ ఇంకా అయిపోయింది. ఇంక సిగ్నల్ పోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇలా చూస్తున్నాడు, వాడికి ఇంకా కావాలి అంట. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. సో ఇంకా అయితే అయిపోయింది, ఇంకా ఈ వ్లాగ్ ఈ రోజుతో అయిపోయింది. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీకు. అండ్ ఈ యాషాలు చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఇలాంటి ఫన్ మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఓకే, అంటిల్ దెన్ గుడ్ బై.